Today's question. In May 2025, the World Health Organization WHO identified an outbreak of polio in which country? మే 2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశంలో పోలియో వ్యాధి వ్యాప్తిని గుర్తించింది? మనకి యాక్చువల్గా పోలియో వ్యాధి నిర్మూలించబడింది కదా, కానీ ఇప్పుడు మళ్ళీ పోలియో వ్యాధి గుర్తించబడింది అనేసి WHO ప్రకారం ఎక్కడ గుర్తించబడిందో చూద్దాం. పపువా న్యూగినియా, ఫిజీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ పపువా న్యూగినియా. ఈ దేశంలో పోలియో వ్యాధి మళ్ళీ గుర్తించబడింది అనమాట. అంటే మళ్ళీ పోలియో వచ్చిందనమాట అక్కడ. ఈ పోలియో అనేది వైరస్ వల్ల వస్తుంది. 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో వ్యాధి వస్తుంది. ఇది ఏంటంటే ఈ వైరస్ శరీరంలోకి సంక్రమించబడినప్పుడు నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు కాళ్ళు చేతుల్లో ఉన్నటువంటి నరాలు చచ్చుబడిపోయి పక్షవాతానికి దారితీస్తుంది. WHO ప్రకారం వైల్డ్ పోలియో వైరస్లు మొత్తం ఎన్ని రకాలు అనేసి అంటే 3 రకాలు. టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఈ 3 రకాలు ఏంటి అనేసి అంటే టైప్ 2 వ్యాధినేమో మనకి 1999వ సంవత్సరంలో నిర్మూలించబడింది. తర్వాత టైప్ 3 వైరస్ ఏమో 2022లో నిర్మూలించబడింది. ఇప్పటికీ కూడా ఇంకా టైప్ 1 వైరస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలలో అక్కడక్కడ ఈ వ్యాధి సంక్రమిస్తూనే ఉంది. ఈ వ్యాధికి అంటే పోలియో వ్యాధికి ఫస్ట్ టీకా కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే జోనాల్ సాల్క్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి ఈ వైరస్కు టీకా కనుగొన్నారు. తర్వాత మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం పోలియో అని వెంటనే పోలియో డ్రాప్స్ అంటే నోట్లో చుక్కలు వేస్తారు కదా, ఆ పోలియో డ్రాప్స్ని ఎవరు కనుగొన్నారు అనేసి అంటే ఆల్బర్ట్ సచిన్.